దేవుని గన్నామ స్తోత్రములు. ప్రియులైన మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగం సంఖ్యాకాండం 16 అధ్యాయం 48వ వచనం. సంఖ్యాకాండం 16 అధ్యాయం 48వ వచనం. అతడు సచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడగా తెగులు ఆజ్ఞను అని వ్రాయబడింది. అతడు అనగా ఇక్కడ అహరోను, ప్రధాన యాజకుడు అహరోను గురించి రాయబడింది. అతడు సచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడగా తెగులు ఆగింది అని వ్రాయబడింది. 16 అధ్యాయం మనం చూసినట్లయితే మోషే నాయకత్వం మీద, అహరోను యాజకత్వం మీద కూడా మరి ఇశ్రాయేల్ తిరుగుబాటు చేసినట్లుగా చూస్తాం. కోరహు, దాతాను, అబీరాములు అనేవారు, ఓను అనేవాడు ఆలోచించుకుని సమాజం అంతటిని మోషేకు వ్యతిరేకంగా లేపి తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఎన్ని విధాలుగా మోషే చెప్పినా వారు వినలేదు. దేవుడు చాలా కోపం చూపించి నెరవిడిచి వారిని మింగేసినట్టుగా, సజీవంగానే వారిని మింగేసినట్లుగా చూస్తున్నాం. తర్వాత వారు దోపార్తులు తెచ్చి, అప్పుడే వారు దోపార్తులు తెచ్చి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, మరి మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా వారు 250 మందిని రేపినప్పుడు వారందరూ దోపార్తులతో దూపం వేసి మేము కూడా నాయకులు, మేము కూడా యాజకులు అన్నట్లుగా వారు ప్రవర్తించినప్పుడు దేవుడు అక్కడ వారిని మరి ఆ దోపార్తులను కూడా దోపార్తులని కాల్చివేసినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే 16వ అధ్యాయం 39వ వచనంలో అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడను యెహోవా సన్నిధిని ధూపం అర్పింప సమీపించి కోరహులను అతని సమాజములను కాకుండానట్లు అని అక్కడ రాయబడింది. అక్కడ దేవుడు చెప్పాడంత కోపంతో వారందరినీ అగ్ని వచ్చి కాల్చివేసిన 250 మందిని దోపార్తులు పట్టుకొచ్చిన వారందరినీ దేవుని అగ్ని వచ్చి కాల్చివేసినట్లుగాను, మరి తిరుగుబాటు చేసిన వారిని భూమిని నెరవిడిచి వారిని సజీవంగా పాతాళాలను తీసుకున్నట్లుగాను మింగేసినట్లుగా చూస్తున్నాం. అప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఇంత ఉగ్రత వారి మీద కుమ్మరించబడి వారి కళ్ళారా చూసినాక 41వ వచనం, 16 41 నుంచి, మరణ ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు. దేవుడే మోషే అని పిలిచినప్పుడు ఎవరు లేరు, వ్యక్తిగతంగా మోషేకి తెలుసు. ఎవరైనా దేవుని దాసురాడిని దేవుడు పిలిచినప్పుడు అది వ్యక్తిగతంగా వారికి దేవునికి తెలుసు, కానీ మామూలు ప్రజలకు తెలియదు. కాబట్టి వారి ఇష్టానుసారంగా వారు మాట్లాడుతూ ఉంటారు, వారి ఇష్టానుసారంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవుని దాసులు పిలువబడినప్పుడు వారు దేవునికి లోబడి భయపడి అనేక రీతిలుగా మేము రాము అంటారు, కానీ దేవుడు ఒప్పుకోడు. దేవుడి చిత్తమే నెరవేరాలి కాబట్టి దేవుడు ఖచ్చితంగా వాళ్ళని తను ఏర్పరచుకున్న వారిని పిలుస్తాడు. పిలిచినప్పుడు అది వారికి తెలుసు, దేవునికి తెలుసు. మోషేని కూడా పిలిచినప్పుడు మోషే రాను ఎన్నో సాకులు చెప్పాడు, కానీ దేవుడు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఇక్కడ మనం చూస్తే మోషే వచ్చి ఇంత ఓర్పుతో ప్రజలు నడిపిస్తూ ఉండగా, అన్ని లక్షల మందిని నడిపిస్తూ వారు ఆహారం లేకుండా ఆహారం లేకపోతే సణుగుతున్నారు, దాహం వేస్తే సణుగుతున్నారు, వారు ప్రయాణ ఆయాసం వల్ల సణుగుతున్నారు. ప్రతిదానికి మోషేకి ఏదో అవసరం వచ్చి తీసుకొచ్చినట్లుగా, మరి దేవుడు నడిపించినట్టు కాకుండా మోషే మీద వారు సణుగుతూ తిరుగుబాటు చేస్తున్నారు. అంతేకాదు మోషే అహరోనుల నాయకత్వాన్ని వారు చూస్తూ దానికి వ్యతిరేకంగా కూడా వారు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే మరునాడు ఇంత జరిగినా కూడా మరునాడు మరలా మోషే మీద, అహరోను మీద వారు విరోధంగా సణుగుతూ మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజం అక్కడేమో యెహోవా మీరే పరిశుద్ధులా, ఈ సమాజంలో అందరూ పరిశుద్ధులే, వీరెందుకు హెచ్చించుకుంటున్నారు అని నడిపిస్తున్న నాయకుడు ఉండాలి కదా. అంత జనాంగాన్ని నడిపించడానికి, జనాంగమైన నడిపించడానికి ఒక నాయకుడు దేవుడు ప్రతినిధిగా ఎన్నుకుంటాడు. ఎన్నుకున్నప్పుడు వారికి లోబడి ఉండి దేవుని కార్యంలో సహకరించాలి, కానీ తిరుగుబాటు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. వాళ్ళు నెరవిడిచి భూమి మింగేయటం చూశారు. మరలా వాళ్ళు ఇంకేం చూశారు, ఈ దుపార్తులు తెచ్చిన వారిని దేవుడు అగ్ని నుంచి కాల్చేస్తూ చూశారు. ఇంత ఉగ్రత చూసి కూడా మరునాడు మరలా మోషే అహరోనుల మీద వాళ్ళు సణుగుతూ మీరు యెహోవా ప్రజలను చంపారంటున్నారు. సమాజం మోషే అహరోనులకు విరోధముగా కూడెను. సమాజం మోషే అహరోనులకు విరోధంగా కూడే కదా ఎంత కీడు తెచ్చుకున్నారు. అయినను మరలా సమాజం మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మరి ప్రత్యక్ష గుడారం మీద వెంటనే దేవుడు దిగొస్తున్నాడు మేఘంలో. ఎందుకంటే అక్కడ సంఘంలో అంతా అల్లజడి రేపుతున్నారు కాబట్టి, మరి ప్రజలు నడిపించడానికి దేవుడి చిత్త ప్రకారమే, పితరులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రజలు నడిపిస్తానికి దేవుడు మోషేని అహరోన్ని ఎన్నుకున్నారు. ప్రధాన యాజకుడిగా అహరోన్ని,
మరి ప్రజలు నడిపించే వ్యక్తిగా మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే వారి మీద వీరు తిరుగుబాటు చేసినప్పుడు వారు ఏం చేయగలుగుతారు? ఇన్ని లక్షల మంది తిరుగుబాటు చేస్తున్నప్పుడు వారు ఏం చేయలేదు కాబట్టి దేవుడు వెంటనే అక్కడికి వచ్చుతున్నట్టుగా ప్రత్యక్షం అవుతున్నట్టుగా చూస్తాం. వారు ప్రత్యక్షమై ప్రభు వచ్చేసి అక్కడ మేఘం అక్కడ కమ్ముకున్నట్టుగా మేఘం అక్కడ దిగినట్లుగా చూస్తున్నాం. అప్పుడు మోషే ఆహారంలో ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా అని రాయబడింది. యెహోవా మహిమ కనపడింది మేఘానికి. అక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గరికి మోషే ఆహారంలో వచ్చారు. యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి క్షణములు నేను వారు నశింప చేయదునని మోషేకు సెలవేయగా వారు సాగిలపడిరి. ఇక్కడ మనం చూస్తే వీళ్ళే ముందు ఎనత్వంతో సాత్వికంతో వారు ఓర్చుకుంటూ దేవునికి వారు లోబడుతూ ప్రజలు నడిపిస్తాకి దేవుని కోపం రానియకుండా వారు ప్రజల్ని నడిపిస్తాకి ఓర్పుతో వారు ఎంతో తగ్గించుకుని వారు ఉంటే వారి మీద ఈ ప్రజలేమి తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసేవారికి అసలు బాధ్యతలు ఏమీ ఉండవండి. వారు ఏమీ దేవుని కొరకు కార్యాలు చేయరు కానీ తిరుగుబాటు చేయటానికి మాత్రం ఉంటారు. దేవుని కొరకు కార్యాలు చేయరు కానీ దేవుని కొరకు ఏమీ కొంచెం కూడా ఏమి చేయరు కానీ తిరుగుబాటు చేస్తానికి వ్యతిరేకంగా మాట్లాడితే వ్యతిరేకంగా ఉండటానికి వారు చూస్తున్నట్టుగా చూస్తాం. ఇక్కడ ఈ సమాజం మధ్య నుండి తొలగిపడి నేను క్షణంలో వారిని నశింప చేస్తానని దేవుడికి కోపం వచ్చేసింది. మాటికి సణుగుతున్నారు వీళ్ళు, దేవుడు నడిపిస్తున్నాడని గ్రహింపు లేని వారికి ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ మాట అన్నప్పుడు మోషే అహరోనులు దేవుని కోపాన్ని తగ్గించడానికి వారు సాగిలపడ్డారని రాయబడింది. అప్పుడు మోషే, నువ్వు ధూపార్తను తీసుకుని బలిపెట్టి నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును తెగులు మొదలుపెట్టిన అహరోనుతో చెప్పగా మోషే అహరోనులు అక్కడే ఉన్నారు. ఆత్మీయ స్థితిలో వాళ్ళ తేడా గమనించినట్లయితే మనం అహరోను ప్రధాన యాజకుడే, మోషేకి అన్న అయినప్పటికీ అక్కడ దేవుడిచ్చిన పిలుపు ప్రకారం మోషేని గౌరవిస్తూ మరి తను లోబడుతున్నట్లుగా చూస్తాం, ఎంతో లోబడుతున్నట్లుగా చూస్తాం. ఇక్కడ మోషే అహరోను ఇద్దరు కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నారు. కానీ మోషే అంటున్నాడు, నువ్వు ధూపార్తిని తీసుకొని, ఎందుకంటే నేను ప్రధాన యాజకుడు కాబట్టి నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి వేగమా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చెయ్యి. కోపం యెహోవా సన్నిధిని బయలుదేరింది, తెగులు మొదలుపెట్టింది సమాజంలో అని చెప్తున్నాడు. అక్కడ ఇద్దరు ఉన్నారు కానీ అహరోనుకు అదేం తెలియదు. కానీ మోషేకి తెలిసింది, దేవుని సన్నిధి నుంచి కోపం వచ్చిందని, ప్రజల్లో తెగులు మొదలుపెట్టిందని మోషేకి తెలిసింది కానీ అహరోనుకు తెలియలేదు. మోషే ఆజ్ఞాపిస్తున్నాడు ఆ మాట. ఇక్కడే ఉన్నారు, ఇద్దరు దేవుడి సమ్ముఖంలో ఉన్నారు కానీ ఈయనకి తెలిసింది ఆయనకు తెలియలేదు. దేవుని కార్యాలు దేవుని పట్ల భయభక్తులు కల వారికి, దేవునితుల భక్తులు లోతుకెళ్తున్న బిడ్డలకు మాత్రమే మరి స్పష్టంగా తెలుస్తాయి. కానీ అందరికీ స్పష్టంగా ఏం తెలియవు, అందరికీ స్పష్టంగా తెలియదు కాబట్టి మనుషులు అపార్థం చేసుకుంటారు. ఇక్కడ మోషే అహరోనులో మోషేకే విషయాలు తెలిసినాయి. అప్పుడే రోగం తెగులు మొదలుపెట్టిందని సమాజంలో మోషేకి అర్థమైంది. ఆయన ఎంత ప్రేమగా ఉన్నాడో చూడండి, సమాజం పట్ల ఎంత దయగలిగి ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. ధూపార్తిని తీసుకుని ప్రధాన యాజకుడు అక్కడ మధ్య నిలబడాలని, ఉగ్రత ఆగాలంటే ధూపం వేసి దేవుని కోపను చల్లార్చాలని అంటున్నాడు. అక్కడ కూడా సౌలు రాజు దావీదును తరుముతున్నప్పుడు ఒకవేళ దేవుడు నన్ను తరమనంటే ఆయన యెహోవాను నువ్వు ధూపం వేసి ఆయన కోపాన్ని చల్లార్చొచ్చు అంటాడు. ఇక్కడ కూడా కోపాన్ని చల్లార్చడానికి ధూపాన్ని పంపించినట్లుగా మోషే చూస్తున్నాం. అహరోను మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తి, చూడండి పరిగెత్తుకెళ్ళి ధూపార్తిని తెచ్చుకుని, అప్పుడేం చిన్నవాడేం కాదు అహరోను చాలా వయస్సు గలవాడు. అయినప్పటికీ ఒక యవనస్తుడిలాగా ఆయన పరిగెత్తుకెళ్ళి ధూపార్తిని తెచ్చుకొని మరలా పరిగెత్తుకెళ్ళి బలిపెట్టి మీద నిప్పులు దానిలో వేసుకుని, మరి ధూపద్రవ్యం ఎక్కడుంటుందో ఆ యాజకుడికి తెలుసు కాబట్టి మరి ధూపద్రవ్యాన్ని తీసుకుని యెహోవా సమ్ముఖంలో అది ఆ ధూపద్రవ్యాన్ని వేసి సమాజం మధ్య పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. అంత పరిగెత్తుకుని వెళ్ళాడు. మోషే చెప్పినట్లుగా అహరోను వాడిని తీసుకుని సమాజం మధ్య పరిగెత్తుకుని పోయినప్పుడు తెగులు జనులు మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాను. తెగులు అప్పటికే మొదలుపెట్టింది. జనం టపటప చనిపోతున్నారు.
తెగులు తెగులు వచ్చేసి ప్రజలు చనిపోతున్నారు. ఆయన పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెత్తుకుని వెళ్ళి దోపార్తెని తీసుకుని బలిపీఠం నిప్పులు, మరి వేరే నిప్పులు తొందరలో వేయటానికి వీలేదు. వేరే నిప్పులు తొందరలో వేస్తే అహరోను కూడా చనిపోతాడు. బలిపీఠం నిప్పులే వేయాలి. మరి మోషే అహరోను కుమారులు కూడా అన్యాగ్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కాల్చివేయబడినట్లుగా చనిపోయినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా దేవుని అగ్ని వారిని కాల్చేసినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా ఈయన బలిపీఠం నిప్పులే వేయాలి, ఆ తొందరలో కూడా బలిపీఠం నిప్పులు వేసి అని మోషే చెప్తున్నాడు. బలిపీఠం నిప్పులు వేసి దోపద్రవ్యాలు తీసుకుని పరిగెత్తుకుని వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రధాన యాజకుడు మధ్యలో నిలబడ్డాడు. అతడు సచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగా తెగులు ఆగినని రాయబడింది. సచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడటం అంటే నిజంగా ప్రధాన యాజకుడు సచ్చిన వారి వద్దకు వెళ్ళకూడదు. సచ్చిన శవాన్ని తల్లిదైనా మరి అన్నదమ్ములదైనా కుమారులదైనా భార్యదైనా ముట్టకూడదని మరి దేవుని అభిషేక తైలం నీ మీద ఉంది కాబట్టి నువ్వు అది ముట్టకూడదు, శవాలు ముట్టుకోకూడదు, ఆ శవాలని జుట్టు ఎరబోసుకోకూడదు, నువ్వు కోసుకోకూడదు, మరి నువ్వు అలా వెళ్ళకూడదు. తల మీద నా అభిషేకం ఉంది కాబట్టి నువ్వు ఆ తలని మరి విరబోసుకోకూడదని వాక్యం చెబుతుంది. కాబట్టి అన్ని రూల్స్ ప్రధాన యాజకుడికి ఉన్నాయి. కానీ యాపత్కాలంలో ఆయన సచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యకి వెళ్ళి నిలబడినట్లుగా చూస్తున్నాం. ఎందుకు సచ్చిన వారికి ఇప్పుడు ఈ దినాల్లో యాజకులు దేవుని సేవకులు చేసే పని కూడా ఇదే. వారు సచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడుతున్నారు. విజ్ఞాపనకర్తలు కూడా చేస్తున్న పని అదే. విశ్వాసాన్ని విజ్ఞాపనకర్తలు కూడా మధ్యవర్తులుగా ఉండి ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా ఉన్నారు. యాజకులు దేవుడు ఎన్నుకున్న సేవకులు కాబట్టి సేవకులు కూడా వారు సచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడుతున్నారు. ఎందుకు సచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్య నిలబడుతున్నారంటే మరి నశించిన ఆత్మల పట్ల వారు భారం కలిగి వారు ప్రార్థన కలిగి వారి కొరకు విజ్ఞాపన చేస్తూ దేవుని సమ్ముఖానికి వెళ్ళి మరి వారి అవసరతల నిమిత్తం వారి అనారోగ్యం నిమిత్తం వారికి ఏమేమి కావాలో వాటి నిమిత్తం దేవుని యొద్ద మొరపెడుతున్నారు. వారు సచ్చిన వారికి ఆత్మలో సచ్చిన వారికి అక్కడైతే డైరెక్ట్గా సచ్చిన వారి దగ్గర ఆహారాన్ని పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎక్కడైతే మరి ఆత్మలో సచ్చిన వారి మధ్యలో మరి బ్రతికిన వారికి అంటే సజీవులుగా ఉన్న వారికి మధ్యలో నిలబడుతూ యాజకులు కూడా ఆ పని చేస్తున్నారు. ధూపం వేయటం అనగా ప్రార్థన చేస్తున్నారు. ధూపం ప్రార్థనలాగా నా ప్రార్థన ధూపం వలన అంటాడు దావీదు మహారాజు. ఇక్కడ ప్రార్థన ధూపం వేస్తున్నారు దేవుని సమ్ముఖంలో వారి నిమిత్తం, ప్రజల నిమిత్తం, సంఘం నిమిత్తం, మరి నశించిన ప్రజల నిమిత్తం కూడా వారు ధూపం వేస్తూ ప్రార్థన చేస్తున్నారు. కోరహు తిరుగుబాటును చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరని రాయబడింది. ఆ రోజు వచ్చిన తెగులుకి 14,700 మంది చనిపోయినట్లుగా చూస్తున్నాం. అహరోను నడపతి ఇంకెంతో నాశనం అయ్యేది. వాళ్ళు తిరుగుబాటు చేసి వారు సణిగి దేవునికి విరుద్ధంగా దేవుడు ఎన్నుకున్న వారికి విరుద్ధంగా వారు సణిగినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేదు. ఎందుకంటే సేవకులకు ఉండే బాధలు అనేకం. వాటిలో మరి తిరుగుబాట్లు విశ్వాసంలో బయట నుంచి తిరుగుబాట్లే కాకుండా లోపల నుంచి కూడా తిరుగుబాట్లు అయినప్పుడు వారికి ఎంతో దుఃఖం, వేదన కలుగుద్ది. కాబట్టి వారు ప్రేమిస్తున్న దేవుని బిడ్డలు వారు ప్రేమిస్తూ వారి కొరకు విజ్ఞాపన చేస్తూ వారి కొరకు వారి బాధలు పడుతున్న మరి సేవకుల్ని వారు ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. కాబట్టి ఇక్కడ దేవుడు జోక్యం చేసుకుంటాడు. కాబట్టి వారి మధ్యన వెళ్ళి నిలబడినట్టుగా యాజకుడు ఆ సందర్భానుకూలంగా మరి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడినప్పుడు అప్పుడు తెగులాగింది. ఆ రోజు చనిపోయిన వారు మరి 14,700 మంది. మరి అహరోను పరిగెత్తకపోతే ఇంకెంతో నాశనం తటస్థించేది. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడ్డాడు. ఆ తెగులు ఆగిపోయినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరనున్న మోషే వద్దకు తిరిగి వచ్చెను. ఆ తెగులు ఆగే వరకు కూడా ఆయన అక్కడే ఉండి మరి ధూపం వేస్తూ దేవుని సమ్ముఖంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అయి ఉంటుంది, ధూపం వేస్తున్నాడు. ఆ తెగులు ఆగినాక తను వచ్చినట్లుగా చూస్తున్నాం. లేవీకాండము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. మరియు యెహోవా అహరోను తిట్లను, మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. దేవుడు వారికి విధించింది రూల్స్లో మనం చూస్తే మీరు
ప్రత్యక్ష కూడారానికి వచ్చి దేవుని సేవ చేయటకు వచ్చినప్పుడు మీరు మద్యమును కానీ ద్రాక్షారసం కానీ తాగకూడదని చెప్తున్నాడు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ప్రతిష్టమైన దానిలో లౌకికమైన దాన్ని కలపకూడదు, ఆత్మ సంబంధమైన దానిలో శరీర సంబంధమైన దాన్ని కలపకూడదు, ఆత్మ సంబంధమైన సంఘంలో శరీర సంబంధమైన ఆచారాలు కలపకూడదు. ఆత్మ సంబంధంగా నడిపించబడుచున్న సంఘాన్ని ఆత్మ సంబంధంగానే ట్రీట్ చేయాలి, కానీ శరీర సంబంధాన్ని లోకాన్ని తీసుకొచ్చే సంఘంలో పెట్టడానికి వీల్లేదు. లౌకికమైన దాన్ని ప్రతిష్ఠితమైన దాన్ని వేరు చేయాలి, దేవుని సేవకులైన వారిని వేరు చేయాలి. అందుకే లౌకికమైనది సంఘంలోకి వస్తాకి ఎంతో ప్రమాదం ఉంది. కాబట్టి లోక సంబంధమైనది సమాజంలో సంఘంలోకి రావటానికి వీల్లేదు. కాబట్టి సేవకుడు ఎప్పటికప్పుడే గమనించుకోవాల్సిన వారు ఉన్నారు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దాన్ని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును యెహోవా మోషేతో ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అంటున్నాడు. యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు, దేవుడు ఏమని బోధించమని చెప్పాడో అది వారికి దేవుడు ఇచ్చిన కట్టడలు వారికి బోధించడానికి, వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, వారి నిమిత్తం బలు అర్పించడానికి, వారి నిమిత్తం ధూపం వేయటానికి, వారి నిమిత్తం ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటానికి, దేవునికి ఇశ్రాయేలుకి మధ్య వారు ఉండటానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రతిష్ఠితమైన దానిలో లౌకికమైన దాన్ని కలపకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయడానికే యాజకులు ఉండారని, ఇశ్రాయేలుకి ఆయన కార్యములు, ఆయన ధర్మశాస్త్రమును బోధించడానికి వారు ఉన్నారని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని సేవకులు మరి అందుకే వారు ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. దేవుని పవిత్రతను కాపాడవలసిన వారై ఉన్నారు. దేవుని అపవిత్రతని పవిత్రతో కలపకుండా సరిచేయవలసిన వారై ఉన్నారు. కాబట్టి దేవుడు అందుకే వారిని ఎన్నుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదివితే వివరిస్తాను. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులు నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ సేవలోని దోషములకు ఉత్తరవాదులు. ఎవరు పరిశుద్ధ సేవలో దేవుడు సేవకులు పిలిచినప్పుడు ఆ సేవలో దోషానికి ఎవరిని ఉత్తరవాదులు చేస్తాడు? విశ్వాసులను కాదు, కానీ సేవకుల్ని ఉత్తరవాదులుగా చేస్తాడు. ఆ దోష శిక్ష మరి వారి మీదకి వస్తుంది. ఎందుకంటే వారు దిద్దవలసిన వారు, వారు కట్టవలసిన వారు, వారి పవిత్రతను కాపాడవలసిన వారు, లోకాన్ని సంఘంలోకి రాకుండా కాపాడవలసిన వారు, దాన్ని ఖండించవలసిన వారు, బుద్ధి చెప్పవలసిన వారు, వారు దేవుని వాక్యాన్ని వారికి బోధించవలసిన వారు, సంఘాన్ని దిద్దవలసిన వారు. కాబట్టి అన్ని ఆచారాలు లౌకికమైంది లోకంలోనికి రావటానికి లోకం సంఘంలోనికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సంఘం లోకంలోనే ఉంటుంది, కానీ లోకం సంఘంలో ఉండకూడదు. కాబట్టి తామరాకు నీటిలోనే ఉంటుంది, కానీ మరి నీరు తామరాకును తాకలేదు. అలాగే సంఘం ప్రత్యేకించబడిందిగా ఉండాలి లోకంలో, అంతేగాని లోకంతో మిళితమైందిగా ఉండకూడదు. లోక ఆచారాలు, లోక అలవాట్లు, లోక కట్టుబాట్లు సంఘంలోకి రావడానికి వీలు లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే నీవును నీ కుమారులు నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థల సేవలను దోషములకు ఉత్తరవాదులు అని దేవుడు చెప్తున్నాడు. నీవును నీ కుమారులను మీ యాజకత్వ దోషములకు ఉత్తరవాదులు, మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులు నీ సహోదరులు నీవు దగ్గరకు తీసుకొని రావాలను. వారు నీతో కలిసి నీకు పరిచయం చేయుదురు. అయితే నీవును నీ కుమారును సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలను. వారు నిన్నును గుడారమంతని కాపాడుచుండవలను. అయితే వారును మీరును చావకుండానట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం వద్దకైనా సమీపింపకూడదు. యాజకత్వం చేసే యాజకులు కూడా, లేవీలు కూడా ఆ బలిపీఠాన్ని వీటిని సమీపించకూడదని, ఆ ఉపకరణాలను కూడా వారు సమీపించకూడదని అహరోను కుమారులే ప్రత్యేకించబడిన వారే ఆ పరిచయం చేయాలని, ఈ దేవుడు ఏర్పరచుకున్న లేవీలు కూడా అలా చేయకూడదని, తాకకూడదని దేవుడు ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. వారు నీతో కలిసి ప్రత్యక్ష గుడారంలోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడాలి, కానీ వారు ముట్టుకోకూడదు. అన్యుని మీ వద్దకు సమీపించకూడదు, అన్యుడు ఎవరు కూడా సమీపించకూడదని
చెబుతున్నాడు. అన్యుడు ఎవరు సమీపించకూడదు, అన్యుని మీద సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలను. అప్పుడు ఇశ్రాయేలు మీదకి కోపము రాదు. పరిశుద్ధమైందని పరిశుద్ధంగా కాపాడాల్సిన బాధ్యత అహరోను కుమారులకి చెప్తున్నాడు. లేవీలు అయినా సరే వారు సేవలో సహాయపడాలి, కానీ వారు దానిలోకి వచ్చేసి దాన్ని అపవిత్రపరచకూడదు, వారు ముట్టుకోకూడదు, ఆ ఉపకరణాలు కూడా ముట్టుకోకూడదు, కాపాడాలి తప్ప వాటిని ముట్టుకోకూడదు అని చెప్తున్నాడు దేవుడు. అంత పరిశుద్ధంగా ఆ కార్యాలు చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు మీదకు కోపం రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలు మధ్య నుండి లేవీలను మీ సహోదరుని తీసుకొని ఉన్నాను. ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయుటకును వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠం పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపల దాని విషయంలోనూ యాజకత్వం జరుపుచూ సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చున్నాను అని నువ్వు సమీపించిన ఎడల మరణశిక్ష నందును అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దేవుని సేవ అంటే ఆషామాష కాదు, క్రొత్త వారికి కూడా దాన్ని అప్పగించకూడదు అని వాక్యం చెప్తుంది. సమీపిస్తే మరణశిక్షే అని వ్రాయబడింది. క్రొత్త వారైతే సాతాను వెంటనే వారిలో కార్యం చేస్తాడు. సాతాను వెంటనే వారిని పట్టుకుంటాడు. క్రొత్త వారికి అలాంటి బాధ్యతలు అప్పగించకూడదు. ఎందుకంటే వారికి అహంకారం వచ్చేస్తుంది. సాతానుడు వారిని లోపరుచుకుని వారికి కీడు జరుగుద్ది కానీ మేలు జరగదు. వారి వల్ల సంఘానికి మేలు జరగదు, పైగా కీడే జరుగుద్ది. కాబట్టి క్రొత్త వారికి కూడా బాధ్యతలు అప్పగించకూడదని వాక్యం చెప్తుంది. యాజకత్వం లేవీలైన వారిని యాజకత్వానికి దేవుడు పిలిచాడు, కానీ లేవీలైన వారిని యాజకత్వానికి దేవుడు సేవ చేయడానికి పిలిచాడు పరిశుద్ధ స్థలంలో. కానీ వారు దాన్ని కాపాడాలి, లేకపోతే దాన్ని సేవ చేయాలి. కానీ మరి తెర లోపలికి వెళ్ళటానికి కానీ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి కానీ మరి బలిపీఠం సమీపిస్తాను కానీ వారు తెగించకూడదు, వారు ఆ ఉపకరణాలను కూడా ముట్టుకోకూడదని వ్రాయబడింది. వారికి ఇంకా అనేక సేవలు ఉన్నాయి, అవి చేయాలి. కానీ లోపలికి వెళ్తే వారికి మరణశిక్ష అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలైన వారు దేవుని విషయాల్లో చాలా జాగ్రత్తగా సేవకులు ఉన్నారు. చాలామంది విశ్వాసులు ఈజీగా దాన్ని చేసేస్తాననే భావం కలిగి ఉంటారు. చాలా తప్పది. దేవుడు నిర్దేశించకుండా త్వరగా వెళ్ళి ప్రతిదానిలో ఏలు పెట్టకూడదు. అలా పెడితే దానివల్ల కీడే కానీ మేలు కాదు. దేవుని బిడ్డలైన వారు జాగ్రత్త పడి నేర్చుకోవాల్సింది. సేవ విషయంలో ముఖ్యంగా పిలుపు ఉండాలి, దేవుని పిలుపు ఉండాలి. దేవుని పిలుపున్నప్పుడు దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని అని వెంటనే వచ్చేసి చర్చకు బోధించడం కాదు, కానీ దేవుని కొరకు పిలుపు ఉండాలి. దేవుని పిలిపే అహరోను పిలవబడినట్టు పిలవబడాలని వాక్యం చెప్తుంది. మరి పిలవబడాలి, దేవుని చేత పిలవబడాలి. తర్వాత మనం చూస్తే చాలా భయభక్తులతో ప్రత్యేకించబడిన జీవితం జీవించాలి. ప్రత్యేకించబడిన జీవితం జీవించడమే కాకుండా మరి అపవిత్రమైన దాన్ని పవిత్రమైన దాన్ని వేరు చేయాలి. దేవుని పరిశుద్ధతను కాపాడాలి. దేవుని దూతలే రెండు కెరూబులు సెరుబులే 2 రెక్కలతో తమ ముఖమును 2 రెక్కలతో పాదములు కప్పుకుని దేవుని సముఖంలో 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. మరి కాబట్టి దేవుని బిడ్డలైన వారు, దేవుని సేవకులైన వారు ప్రత్యేకించబడిన. అందుకే అతడు సచిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలిచి తెగులు ఆగిపోయింది. ఎందుకంటే దేవుని చేత ఎన్నుకొనబడిన వారు కాబట్టి వారు ఆ విధంగా చేయగలిగినట్లుగా చూస్తున్నాం. దేవుడు వారి పక్షాన చేస్తాడు. కాబట్టి దేవుని కార్యములు సరదాగా తీసుకోకూడదు, ఆషామాషాగా తీసుకోకూడదు, సాగుబారుగా తీసుకోకూడదు. దేవుని కార్యాల్లో భయభక్తులతో దేవుని తగినట్లుగా వ్యవహరిస్తూ జీవించాలని, మరి దేవుని పరిచర్య విషయంలో త్వరపడి ఏలు పెట్టి కీడు తెచ్చుకోకూడదని వాక్యం చెబుతుంది. చాలామంది ఆ విధంగా కీడు తెచ్చుకున్న వారు బైబిల్లో ఉన్నారు. భయభక్తులు కలిగి దేవుని సేవ విషయంలో, సేవకుల విషయంలో ప్రత్యేకించబడిన వారు చేసే కార్యములు దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి అయితే రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా యాజకుడే అంటే అనేకులను సంఘానికి నడిపించాలి, కానీ యాజకుడు అంటే ప్రతి వారు ఒక సంఘం పెట్టడం కాదు. దేవుని చేత పిలవబడాలి. దానికి కొన్ని అర్హతలు దేవుని చేత దేవుడు ఇచ్చాడు ఇక్కడ. ఆ విధంగానే వారు చేయవలసి ఉంది. కానీ ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేసేది సేవ కాదు. అది ఒక క్రమం కాదు, అది అక్రమంగానే మారుద్ది. కాబట్టి క్రమమైన రీతిలో దేవుడు పరిచర్య జరగాలి. అతను సచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలిచినప్పుడు తెగులాగింది. దేవుని బిడ్డలు అయిన వారు గ్రహించుకుని దేవుని సేవ విషయంలో సరదాగా తీసుకోకుండా భయభక్తులతో వణకుతో అహరోన్నే విడిచిపెట్టల. దేవుడు అహరోను కుమారులే అన్యాజ్ఞ తెచ్చినప్పుడు చంపేసినట్లుగా చూస్తున్నాం. మరి దేవుని మోషే మీద తిరుగుబాటు చేసిన వారిని కూడా దేవుడు చంపేసినట్లుగా చూస్తున్నాం.
దేవుని సేవ విషయంలో సరదాగా తీసుకోకుండా భయభక్తుల్లో దేవుని సేవ జరగాలి, దేవుని చిత్త ప్రకారం దేవునికి ఇష్టమైన రీతిలో దేవుని సేవ జరగాలని వాక్యం చెబుతుంది. కాబట్టి మరి దేవుని బిడ్డలని వారు గ్రహించుకుని దేవుని కొరకు నమ్మకంగా పరిశుద్ధతో విశ్వాసులైన వారు మరి ఎక్కువగా భయభక్తులతో దేవుని సేవించాలి. సేవకులైన వారు భయభక్తులతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సేవ భయభక్తులు జరిగించాలి దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప వాక్యం ఉన్న బిడ్డలకు దేవుడు దయచేయను, అట్టి భయభక్తులు దేవుడు దయచేయను గాక. సాకువారిగా దేవుని సేవని ఎంచుకొందురు గాక. ఆమేన్.